శ్రీకాళహస్తి మీ అందరికీ పరిచయమైనటువంటి చాలా గొప్ప క్షేత్రం. అందున విశేషించి ఆంధ్రదేశంలో ఉన్నటువంటి క్షేత్రం. ఆ క్షేత్రానికి ఉన్నటువంటి పేరే కేవలము భక్తి కలిగినటువంటి 3 ప్రాణులకు ఈశ్వరుడు మోక్షం ఇచ్చినటువంటి కారణం చేత ఆ క్షేత్రం ఏర్పడింది. శ్రీకాళము హస్తి, శ్రీకాళహస్తి, సాలెపురుగు, పాము, ఏనుగు, ఈ 3 కూడా ఈశ్వరుణ్ణి అర్చించడానికి యోగ్యమైనటువంటి స్థితి కలిగిన ఉపాధులు ఉన్న ప్రాణులు కవు. ఈశ్వరార్చన చెయ్యడానికి, జ్ఞానమును పొందడానికి అనువైనటువంటి ఉపాధి కేవలము మనుష్య ఉపాధి. కానీ అటువంటి అవకాశం లేనటువంటి ఉపాధుల యందు ఉన్న విశేషమైనటువంటి భక్తి తత్పరతతో బతికాయి కాబట్టి, ఈశ్వరుడి కోసం మరణించాయి కాబట్టి, ఈశ్వర సేవ గురించి మరణించాయి కనుక ఈశ్వరుడు వాటికి మోక్షం ఇచ్చాడు. అందుకే శంకర భగవత్పాదులు శివానంద లహరి చేస్తూ ఒక శ్లోకం అంటారు. ఆయన నరత్వం దేవత్వం నగవన మృగత్వం వశకతా పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్వత్పాదాబ్జ స్మరణ పరమానంద లహరీ విహారాసక్తం చేద్రూదయమిహ కింకేన వపుష అంటారు. నాకు ఉపాధి గురించి బెంగలేదు. ఏ ఉపాధి అయితే ఏమిటి? నరుడిగా ఉపాధిని పొంది ఈశ్వరుణ్ణి సేవించకుండా బ్రతికి మరణిస్తే దానివలన ఏమిటి కొత్తగా పొందిన ప్రయోజనం? నరుడిగా పుట్టి రాక్షసుడిగా జీవించి మరణించినటువంటి వాడికి నరుడిగా ఉపాధి పొందినటువంటి సౌభాగ్యం ఏమిటి? సాలెపురుగు, పాము, ఏనుగు చేసుకున్న తక్కువ ఏమిటి? ఒక పర్వతం భద్రాద్రి చేసుకున్న తక్కువ ఏమిటి? ఒక శేషాచలం చేసుకున్న తక్కువ ఏమిటి? ఒక సింహాచలం చేసుకున్న తక్కువ ఏమిటి?